హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు నేను కొన్ని షాపింగ్ చేశాను. ఈ కుర్తీ చూసారు కదా, కొత్త కుర్తీ. సో ఇలాంటి కుర్తీస్ ఒక 6 తీసుకున్నాను. అవన్నీ నేను మీకు చూపిస్తాను. నిన్న మేము పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్కి వెళ్ళామన్నమాట. అసలు ఏమైందంటే, ట్రెండ్స్ ఉంది కదా, రిలయన్స్ ట్రెండ్స్ కూపన్స్ ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ ఎప్పుడో షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక 3 కూపన్స్ ఉన్నాయి. అందుకనే అది నిన్నటితో లాస్ట్ డేట్, Feb 28 లాస్ట్ డేట్. మీలో ఎంతమంది ఈ ఆఫర్ని యూజ్ చేసుకున్నారు? 3000 కన్నా ఎక్కువ పర్చేస్ చేస్తే మనకి 500 రూపీస్ కూపన్ ఏదో వస్తుంది. నాకు కూపన్ డీటెయిల్స్ సరిగ్గా తెలియదు, కానీ ఒక 3 కూపన్స్ ఉన్నాయి. అంటే 1000 రూపీస్ పర్చేస్ చేస్తే మనకి 500 రూపీస్ ఆఫ్ వస్తుంది అనమాట. అలాంటి కూపన్స్ 3 ఉన్నాయి అని చెప్పి నిన్నే లాస్ట్ డే అని సడన్ గా మేము చూసుకొని వెళ్ళామన్నమాట. నేను అన్వి వెళ్ళాము. పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్ పంజాగుట్ట ఉంది కదా, అక్కడ ట్రెండ్స్ ఉంది. సో అక్కడికి వెళ్ళి నేను ఈ కుర్తీస్ తీసుకున్నాను. నాకైతే చాలా చాలా నచ్చాయండి. మీకు గుర్తుంటే నేను కొన్ని డేస్ ముందు అమీర్పేట ఒక లోకల్ షాప్లో తీసుకున్నాను అనమాట. దానికన్నా క్వాలిటీ చాలా చాలా బాగుంది. మళ్ళీ నేను కన్ఫ్యూజన్లో పడిపోయాను. మాల్స్లో తీసుకుంటే మంచిదా, స్ట్రీట్ సైడ్ షాపింగ్లో తీసుకుంటే మంచిదా అని మళ్ళీ డౌట్లో పడిపోయాను. సో ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది, క్వాలిటీ తెలిస్తే స్ట్రీట్ సైడ్ షాపింగ్ కూడా బాగానే ఉంటుంది, క్వాలిటీ తెలియకపోతే ఇలాంటి రిలయన్స్ మ్యాక్స్ వీటిల్లో తీసుకుంటే మంచిది అని నాకు అనిపించింది. నాకైతే క్వాలిటీ అంత తెలియదు. ఇవి తీసుకున్న తర్వాత అవంత బాగాలేవు అనిపిస్తుంది ఇప్పుడు. సో ఇంకా బోర్ కొట్టించకుండా చూపించేస్తాను. నా ఫస్ట్ కుర్తీ చూపించిన అయితే, సో చూపించే ముందు అసలు ఎంత పడింది ఏంటో చెప్తాను. దీని ఎంఆర్పి వచ్చేసి 500 అండి, 499 ట్రెండ్స్. సో కవర్ సౌండ్ రాకుండా తీసేసా. సో అన్నీ కూడా మనకి డైలీ వేర్ లాగా అక్కడ కుర్తీస్ ఉన్నాయి బోల్డ్ అన్ని. అందులో నేను 6 కుర్తీస్ తీసుకున్నాను. అన్నీ సేమ్ ఈ సమ్మర్కి బాగుంటాయని చెప్పి తీసుకున్నాను అనమాట. బ్రాండ్ వచ్చేసి అవాసా. సో అన్నీ ఒకే బ్రాండ్ అండ్ ఒకే ప్రైస్ కూడా. అవాసా అని ఇక్కడ రాసింది, లీవా అని ఇక్కడ రాసింది. ఓకే, చూసారు కదా. ఎంఆర్పి వచ్చేసి 499 రూపీస్ అండి. నేను ఎక్సెల్ తీసుకున్నాను. XXL చాలా లూజ్ అయింది అండ్ అన్ని సైజెస్ ఉన్నాయి సేమ్ డిజైన్స్లో. మనకి స్మాల్ నుంచి మీడియం, XL, XXL, XXL కూడా కొన్ని చూశాను నేను. వీటిల్లో చూసినట్టే గుర్తు. సో 500కి కూడా చాలా బాగుంది. నాకు ఒకటి 250కి వచ్చిందంటే నేను సూపర్ హ్యాపీ అయిపోయాను. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో బిల్ చూడండి. అయితే 6 తీసుకున్నాను 1500 రూపీస్కి. సో కూపన్స్ రీడెంప్షన్ చేసుకున్నాను అనమాట. క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఫస్ట్ కుర్తీ చూసేయండి. అయితే సో బాగుంది కదండి. లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. నాకు లైట్ కలర్స్ తీసుకోమని చాలా మంది చెప్పారు, అందుకే నేను తీసుకున్నాను. ఇక్కడ జస్ట్ ఇలా ఒక వర్క్ వచ్చింది, మిగిలినంత ప్లేన్. ఇందులో మనకి ప్లేన్ కూడా కాదు, ఇది సెల్ఫ్ డిజైన్ ఉంది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. అంటే సేమ్ గ్రీన్ కలర్లో ఉందన్నమాట. సో దాని తర్వాత ఇందులో బోల్డ్ అనే షేడ్స్ ఉన్నాయి. పింక్ ఉంది, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, అన్ని షేడ్స్ కూడా ఉన్నాయి సేమ్ మోడల్లో. మీరు ఎవరైనా చూస్తూ ఉంటే డైలీ వేర్ సమ్మర్కి కనుక ఒకసారి తప్పకుండా చూడండి. ఇంకా స్లీవ్లెస్ కూడా ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. బట్ నేను ఆల్టరేషన్కి ఎక్స్ట్రా ఖర్చు అని చెప్పి ఇంక నేను తీసుకోలేదు, 3/4 తీసుకున్నాను. సో ఇవైతే హ్యాపీగా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎండ పడదు. సో సెకండ్ కుర్తీ చూపించిన అయితే చూసారా, ఇదే నా సెకండ్ కుర్తీ. లాస్ట్ అక్కడి నుంచి చూడండి, బాగా అనిపిస్తుంది. ఇది ఫుల్ కాటన్ లాగా లేదనమాట. ఆ కాటన్ లాగా లేదు, కొంచెం బనియన్ క్లాత్ కలిసినట్టుంది, కానీ చాలా కంఫర్టబుల్ ఉంది. దీనికి హ్యాండ్స్ దగ్గర మనకి ఇలా చిన్న ఫోల్డ్ రావడం వల్ల చాలా బాగా స్టైల్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకో కుర్తీ కూడా సేమ్ మోడల్లో తీసుకున్నాను, ఇందులో చూపిస్తాను చూడండి. సో హ్యాండ్స్ దగ్గర ఇలా ఉంది. దాని తర్వాత మనకి కింద దీన్ని ఏమంటారు, సో బ్యాక్ సైడ్ పెద్దది ఉంది, అన్ఈవెన్గా ఉంది. సో ఇదేనా సెకండ్ కుర్తీ. బాగుందా చూసారా? సో నెక్స్ట్ కుర్తీ చూపించిన అయితే చాలు. ఇది చూడండి.
సో సేమ్ మోడల్లో 3 కుర్తీస్ తీసుకున్నాను, అంటే సేమ్ హ్యాండ్స్ అండ్ అన్ఈవెన్ గా ఉన్నది సేమ్ తీసుకున్నాను, బట్ డిజైన్ వేరు. సో ఫస్ట్ ద బ్లాక్ అండ్ ఇది. సో నెక్స్ట్ కుర్తీ చూడడానికి రెడీ అయ్యారా? సో ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి అండ్ ఇది కూడా డైలీ వేర్కి చాలా చాలా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి, ఇది రెడ్ కలర్ వచ్చింది. సో దీంట్లో కూడా బోల్డ్ అనే షేడ్స్ చూసాను అండ్ బోల్డ్ అంత రేంజ్ ఉంది మనకి, చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత అన్నిటికి ఇలాంటి బటన్స్ ఉన్న వాటిలో అన్ని డ్రెస్సెస్కి కూడా ఇలా ఒక బటన్, ఎక్స్ట్రా బటన్ ఇచ్చారు. సో ఏదైనా పాడైతే మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా లాస్ట్ కుర్తీ చూపించేస్తాను పదండి. ఇదే నా లాస్ట్ కుర్తీ. సో చూసారు కదా, బ్లూ కలర్ కొనకుండా ఉండలేము కదా, అందుకనే బ్లూ తీసుకున్నాను. సో చూసారు కదా ఎలా అనిపించాయి కుర్తీస్ అన్ని, నాకు ఏది సూట్ అయింది అనుకుంటున్నారు? నాకు తెలిసి మీలో ఎక్కువ మందికి గ్రీన్ నచ్చుతుంది అనుకుంటున్నాను, లైట్ కలర్ కాబట్టి. సో ఇంకేంటి, మీలో ఎంతమంది తీసుకున్నారు అనేది కూడా నాతో చెప్పండి. దాని తర్వాత ఇప్పుడు నేను అన్వి నిన్న వెళ్ళి బోల్డ్ అని టేస్టీ ఇవన్నీ తిన్నాము, అవన్నీ చూసి వచ్చండి, మళ్ళీ మాట్లాడతాను. పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్ పంజాగుట్టలో ఉందండి. ఇప్పటికీ చాలా సార్లు చూపించాను కాబట్టి ఇంక ఈసారి ఏం షూట్ చేయలేదు మాల్కి. సో ట్రయల్ రూమ్లోని మీకు డ్రెస్సెస్ చూపిద్దాం, ఏది బాగుంది అని అడుగుదాం అనుకున్నాను, బట్ అక్కడ అలా లైటింగ్ అంతా ఉందని ఇంకా తీయలేదన్నమాట. సో ఆ కూపన్సే నేను యూజ్ చేశాను ఈరోజు. తర్వాత మేము ఇక్కడ పీవీఆర్ నెక్స్ట్లోనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా పైన, అక్కడ ఈ కోన్ అనేది తిన్నాము, చికెన్ కోన్ అనమాట, అక్కడ స్టోర్, మీరు ఒకసారి ట్రై చేయవచ్చు. సో చాలా బాగున్నాయి, టేస్ట్ అండ్ వెరీ మచ్ రీజనబుల్ అండి. 70 రూపీస్కే మనకి కోన్ అనేది దొరుకుతుంది. మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, మనకి నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నా కోసం నేను పెరి పెరి చికెన్ కోన్ ఆర్డర్ చేశాను అండ్ అన్వి కోసం అక్కడ 2 షేప్స్ ఉన్నాయి కదా, ఇంకొకటి చీజీ చికెన్ అనమాట. అన్వికి పెరి పెరిది చాలా కారంగా అనిపించింది అండ్ చీజీ చికెన్ బాగానే తినింది, తనకి నచ్చింది. అందులోని కొద్దిగా ఆనియన్స్ ఉంటే అవి కొంచెం కారం అనిపించింది తనకి. సో నేను ఆనియన్స్ అన్ని తీసిచ్చిన తర్వాత హ్యాపీగా తినేసింది. ఈరోజు మేము చాలా చాలా రకరకాలు తిన్నాము. నాకు అన్వితో తిరగడం అంటే చాలా ఇష్టం అండి. అంటే ఎక్కువ అల్లరి పిల్ల అయితే కాదు, తను కొంచెం వింటది మాట, అందుకనే తిరిగినప్పుడు పెద్దగా ఇబ్బంది అవ్వదు. నేను అన్వి హ్యాపీగా తిరుగుతాము అండ్ నాకు చాలా చాలా ఇష్టం కూడా. తర్వాత ఫిల్టర్ కాఫీ అండ్ నెక్స్ట్ ఇక్కడ కొత్తది ఇది పెట్టారు, ఇక్కడ పాస్తా చాలా టేస్టీగా ఉంది. కొంచెం క్వాంటిటీ పెంచి ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ కూడా చాలా రీజనబుల్ అనిపించింది ప్రైస్ నాకు, అంటే కాంబో అనమాట, పాస్తా ఇంకా మొహితో కలిపి 200 రూపీస్. సో కాంబోస్ కూడా ఉన్నాయి అండ్ పాస్తా సూపర్ డెలిషియస్ ఉంది, ఎంత టేస్టీగా ఉందో. నా బొట్టు అన్నీ పోయాయి, ఎందుకంటే ట్రయల్ రూమ్లో బోల్డ్ బట్టలు ట్రై చేశాను కాబట్టి పోయాయి అన్నమాట. సో అన్వి ఎక్కువ తాగలేదు, ఎందుకంటే చాలా స్వీట్గా ఉంది, అందుకనే తను ఎక్కువ తాగలేదు. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసాము మినీ ప్యాన్ కేక్స్, బనానా చాకో మినీ ప్యాన్ కేక్స్. 6 అయితే 99 రూపీస్ అండి. సో ఇది కూడా టేస్టీగానే ఉంది. సో చూడండి, అయితే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఇంటి దగ్గర.
సో చూసారు కదా, మీకు ఏది నచ్చింది? మినీ ప్యాన్ కేక్స్ నచ్చాయా, పాస్తా చూడడానికి బాగుందా, కోన్ బాగుందా, మీకు ఏది నచ్చిందా అనేది కూడా నాతో చెప్పండి. దాని తర్వాత మీలో ఎంతమంది హ్యాక్వే యూజ్ చేస్తున్నారు కేబుల్ కనెక్షన్కి? మాకైతే కేబుల్ కనెక్షన్ ఆపేశారండి, ఆల్మోస్ట్ 3-4 డేస్ అయిపోతున్నాయి. ఆ మధ్యన ఎప్పుడో వచ్చి ఇలాంటి పేపర్ ఒకటి ఇచ్చారు, దాని తర్వాత అసలు సడన్గా ఆపేశారు. తర్వాత నేను కనుక్కున్నాక తెలిసింది ఈ పేపర్ మీద మనకి ఏవేవి కావాలో టిక్ చేసుకొని అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఇస్తే అప్పుడు మన కనెక్షన్ మళ్ళీ వస్తుంది అని చెప్పి. సో చాలా చాలా కాస్ట్లీ అయిపోయిందండి. అంటే ప్రతి ఛానల్ పక్కన ఎంత ప్రైస్ అనేది రాసింది, మనం టిక్ చేసుకోవాలి. తర్వాత అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 130 రూపీస్ ప్లస్ మనం సెలెక్ట్ చేసుకున్నవి ప్లస్ GST 18% అంట. సో చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. నాకైతే కేబుల్ మొత్తం తీసేసి నెట్ఫ్లిక్స్ లాంటివి, హాట్స్టార్, జియో టీవీ ఇవి యూస్ చేసుకుంటే బాగుంది అనిపించేస్తుంది. బట్ టీవీ అలవాటు పడిపోయాం కాబట్టి తప్పదు. కాబట్టి నేను బేసిక్ కొంచెం కంపల్సరీ అన్నవి టిక్ చేశాను. అంటే ఒక 250-260 వరకు తీసుకొచ్చినట్టున్నాను. సో చూడాలి. కనెక్షన్ వెళ్ళారు, మా హస్బెండ్ వెళ్ళారు అనమాట మాట్లాడడానికి. సో అంతే. అయితే ఈ వీడియోకి మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్, లైక్, షేర్, టాటా.